పోలవరం హైట్ తగ్గించడం వల్ల అటు ఆంధ్రాకి, ఇటు తెలంగాణకి, ఉత్తరాంధ్రకి, రాయలసీమకి 98 టీఎంసీల వాటర్ తగ్గుతుంది. 98 టీఎంసీల వాటర్. మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు, జనాలకి అర్థం కావట్లేదు. పోలవరం హైట్ 98 టీఎంసీల వాటర్ అంటే అసలు ఉత్తరాంధ్రకి నీళ్ళు వెళ్ళవు. ఇంకా కట్టి వేస్ట్. మీరు పవర్ జనరేషన్ ఆగుతుంది. పవర్ జనరేషన్ ఇంత అయిపోతుంది. ఏంది అసలు అసలు అర్థం అవుతుందో లేదు, అర్థం కావట్లేదు జనాలకి. జగన్ గారి పరిపాలన అంత బాగుంటే 70 మంది ఎమ్మెల్యేలు మార్చడానికి గల కారణం ఏంటి? 70 మంది ఎమ్మెల్యేలు అంటే అది వాళ్ళ స్ట్రాటజీ. నాకు అదంతా అనవసరం. నాకు ఎమ్మెల్యేల పేర్లు కూడా సరిగా తెలియదు. పరిపాలన బ్రో, అది కేసీఆర్ గారి స్ట్రాటజీ అనుకున్నారు, ఏదనుకున్నారో తెలియదు. నేను చేసిన పనుల గురించి చెప్తున్నా. ఎమ్మెల్యేలు ఎందుకు మార్చారు, మార్చాల్సి వాళ్ళకి ఎందుకు సీట్లు తగ్గినాయి అంటే ఇక అది నా సంబంధం లేని విషయం. ఇప్పుడు వాళ్ళు ఓడిపోతారని ఇప్పుడు సరే, నేను సైడ్ గా క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారని చెప్పి అడిగాం. ఎలక్షన్ కమిషన్ నేను అడుగుతున్నా ఒకటే క్వశ్చన్. నేను ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. కానీ ఎలక్షన్ కమిషన్ ఏమంది? ఎలక్షన్ కమిషన్ బాలినేని గారు ఒంగోలులో వేసినప్పుడు వీవీప్యాట్ స్లిప్స్, దాని పేరు ఈవీఎం మిషన్స్ రెండు కలిపేసి పోసుకొని లెక్కేసుకొని అనొచ్చుగా. ఎలక్షన్ కమిషన్ ఎందుకు అనలేదు? నేను మళ్ళీ మాక్ పోలింగ్ పెడతానంటుంది. నేను మళ్ళీ మాక్ పోలింగ్ పెడతానంటుంది. లేదు, నేను మళ్ళీ మాక్ పోలింగ్ పెడతాను. నేను ఆయన దాదాపు 6 లక్షల వరకు ఎంతో కట్టారు. ఓకే, అంత కట్టినప్పుడు నువ్వు వీవీప్యాట్లు లెక్కేసుకోమని చెప్పడానికి నీకేమొచ్చింది? అడ్డేమొచ్చింది? పోసుకొని చూపించవచ్చు కదా, నీ దగ్గర తప్పు లేదు. అది చూసుకో, ఈవీఎం 2 చూసుకో అని చెప్పేసి చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆయన వేసాడు బాలినేని. ఇప్పుడు జనసేనకి వెళ్ళిపోయాడు, అది వేరే విషయం. విజయనగరం నుంచి ఆయన ఎవరు వేశారు, ఆయన పేరు నాకు తెలియదు. అది చెప్తే మరి క్లారిటీ వస్తుంది ప్రజలను ఇప్పటికి కూడా గ్రామాల్లోకి వెళ్ళి అడుగు, నువ్వు ఎవరికి ఓటేసావు, గెలుస్తుందా గెలవదా అన్నది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు మంచిగా చేస్తే వీళ్ళే కంటిన్యూ అవ్వచ్చు. ఇప్పటి వరకు కూడా మంచిగా జరిగిన పరిణామాలు లేవు. ఇక్కడ నుంచి చేస్తే వాళ్ళే రావచ్చాము. జగనే రావాలి మాకేం లేదు. ఇక్కడ ఎవరు మంచి చేస్తే వాడే ఉండాలి. అర్థమవుతుందా? నీకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశా కదా.